అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎవరైతే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని అయితే మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకో ఈ మధ్య ఈ సిరీస్ కి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి. మరి మీ అందరికి నచ్చుతున్నాయా నచ్చట్లేదా అనేది అయితే మాకైతే అర్థమైతలేదు. మేమైతే చాలా డిసప్పాయింట్ అవుతున్నాం దోస్తులు. ఎందుకు అనంటే మేము చేసినందుకు అందరూ చూసి లైక్ కొడితే మాకు కూడా మంచి అనిపిస్తుంది కదా దోస్తులు. మరి చెప్పండి, వేరే స్టోరీ ఏమన్నా స్టార్ట్ చేయమంటారా, కొత్త స్టోరీ ఏమన్నా? ఈ సిరీస్ అయితే పార్ట్ 168 కి వచ్చిందన్నమాట. మరి 170తో క్లోజ్ చేయమంటారా, ఏమంటారు? అసలు మాకేం చేయాలో అర్థం అయితే లేదు. వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి, చాలా తక్కువ చూస్తున్నారు. మళ్ళీ మొత్తం స్కిప్ చేసుకుంటే చూస్తున్నారు దోస్తులు. చాలా తక్కువ టైమింగ్ అనేది మాకు పడుతుందన్నమాట. ఇక దోస్తులు, మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ మాత్రం ఇచ్చేసేయండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే తమ్ముని పెళ్లి అయితే అక్కకు వచ్చిన గోస పార్ట్ 168 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అర్రే ఎట్లున్నావే? నా బతుకైతే మంచిగా లేదు. అబ్బరయ్యా, ఇన్ని రోజులకు దర్శనం ఇచ్చినవు. మొత్తుకోకు ఇక నా పని నాకే కాబట్టే నీ పని నీకే అయితాంది. ఈ పెళ్లి సల్లగుండా పెళ్లి చేసుకోకుంటే అయిపోవురా బర్రే. చేసుకున్నప్పుడు కొంచెం సంతోషంగా ఉన్నాం గారి ఇక టార్చర్ అనేది మొదలైతాంది. నా పెళ్ళాము అలిగి అవగారింటికి పోయింది. ఒక ఫోన్ అన్నా కొడతా. హలో, ఏంటి, ఎందుకు ఫోన్ చేసినావు? అరే ఎందుకే నీకంత కోపం? ఏమో ఓ ఒర్రుకుంటా ఉరికినావు అవ్వగారింటికి. నేను అవ్వగారింటికి పోతేంది, నేను ఎటు పోతే నీకేంది? నువ్వైతే నీ అవ్వను పట్టుకొని నీ అక్కను పట్టుకొని మంచిగా ఉండు. వాళ్ళని పట్టుకొని ఉండటానిక అనే నిన్ను నేను పెళ్లి చేసుకుంది. వాళ్ళ ముంగట్నే మాట్లాడుతున్నావా ఫోన్ చేసి? ఏదే బర్రెకాడికి వచ్చినా బర్రె దినాలు గాను. నేనేమన్నా నన్ను తిడుతుంది, నా దినాలు ఎత్తా అంటది. గదేమన్నదే పాపం, బర్రె దినాలు గాను అంటున్నావు. బర్రె ఏవట్టి లొల్లే, ఇంట్లో మీ అక్క ఏవట్టి లొల్లే, నువ్వు ఏవట్టి లొల్లే. గవన్నీ ఏం మనసులా పెట్టుకోకే. రా ఇంటికైతరా. ఇవాళ ఆదివారమేనాయే, నీతోటి కాసేపు ఉండొచ్చు అనుకుంటే పోయి అవ్వగారింటి కాడ జొత్తివి. నేను ఊకే మీ అవ్వగారింటి కాడకే నాకు విలువ ఉంటదానే? ఓ నాకు అవన్నీ చెప్పకు, నేను రాను. మీ అక్క పోయేదాకా మన ఇంట్లో అడుగే పెట్టా. ఓ పిసపోరి, అది ఇప్పుడే పోతా అదే. ఓ 4-5 రోజులు ఉండేదాకా ఓదది. ఉండని, నేను కూడా మా అవ్వగారింటి కాడనే ఉంటా. అయ్యో నువ్వైతరా, నిన్ను ఏమో అననీయగాని. నేను అస్సలకే రాను, ఫోన్ కడిగేయి. హలో ఓ పోరి, చూసినవానే బర్రే, ఇక పెళ్లి చేసుకుంటే పెళ్ళాలతోటి ఇట్లుంటది. ఇంట్లోనేమో పెళ్ళమ్మాట ఇంటన్నవేంద్రా అని ఇంట్లో అంటారు. నీ అవ్వ, నువ్వు పెళ్లి చేసుకోకే బర్రే. నువ్వు ఒంటరిగా సింగుల్గా జీవితాంతం ఉండు. నా దినాలు ఎత్తరేమో, ఇంకా నా పెళ్ళేడైతుంది. నీకు నీళ్లు పెట్టి రమ్మన్నది శకుంతలాదేవి. శకుంతలాదేవికి నోరు బాగానే ఉన్నది, మానసాదేవికి నోరు బాగానే ఉన్నది, లతాదేవికి నోరు బాగానే ఉన్నది. ఇక నేను ముగ్గురు పొత్తుల మరి ఏమైతాను? రూపాయితండ్రా వారి వచ్చి సోదే పెడతాను, కొన్ని నీళ్లు పెట్టు. తెత్తా నీళ్లు తెత్తా, అన్ని తెత్తా. ఈ పోషి ఉన్నదో గింతంత కూర వేసిత్తదో ఎప్పుడు అడగలేదు గాని ఎల్లా అడుగుతా. ఓ పోసు ఉన్నవా? ఏంద్రా? తెల్లని చీర కట్టుకున్నది మా పోషి, ఎర్రని జాకెటు వేసుకున్నది మా పూసి. ఏంద్రా వచ్చి పాట పాడుతున్నావు? నేను ఏదేసుకున్నానో నాకు మా ఎరికే గాని ఏంది? ఏం కూర వండినవు పోసవ్వా? ఎయ్యరాదు. నేను ఆళ్ళ నీళ్ళు నడుక్కొని తింటానా అంటే నీకేం కూర వేసియాలరా? అయ్యో అల్ల నీళ్ళ నడుకొని తిన్నది ఒకటే పూట అవుతుందాయే, ఇంత అంత ఎయ్యరాదు. అరే అండలేదురా అంటే నీ ముఖానికి ఎప్పుడన్నా వేసినవా తియ్యి, నీ పీసిడి ముఖంలో చెప్పు. ఏంద్రా వారి నన్ను గట్లంటన్నావు? మరిగా ఎప్పుడన్నా వేసిచ్చినవా నీ ముఖంలో చెప్పు. ఆ ముఖం చూడు, ముసలి ముఖం. అరే బగ్గ బలిసిందారా నీకు?
కృష్ణార్ది అయ్యవాళ్ళు గానికి వేసిస్తుంది కానీ నాకేసి అది ఈయన మోకం మాండా ఈయనకేం పుట్టింది గిట్లా అనుకుంటా పోతాడు ఈయన కాళ్ళు మాండా. అబ్బా రాయే బా నేను రాను. ఎందుకే బంగారం ఇట్లా ఎత్తానవు? నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టది, నీకు తెలుసు కదా. రాలేవే. నేను అస్సలకే రానంటే రాను. నువ్వు కూడా మరి మీ అక్క గన్ని మాటలు అంటే నువ్వు తిరిగి ఒక్క మాట అన్నా మాట్లాడినవా? నాకేమన్నా సపోర్ట్ ఇచ్చినవా? పిరికి పిత్తులోడా, ఎప్పుడు నీ అక్కకు మీ అమ్మకు భయపడుకుంటూనే ఉంటావు. అట్లున్నోనివి వాళ్ళతోటే ఉండు, నాకు ఎయ్యకు. అంతే నానే, ఇక నువ్వు రావా నా దగ్గరికి? ఇప్పుడు ఎందుకు రావాలి? ఇప్పుడు పడుకోవడానికి రావాలా? లేదు, నిల్సోని డాన్స్ చేయడానికి రావాలి. అయ్యో నేను ఎట్లయినా రాను, అర్థమైందా? నాకు ఫోన్ చేయకు, నాకే చేయకు. మీ అక్క పోయినాక ఫోన్ చెయ్యి, అప్పుడే అత్తా. అరే ఏం మొండిదానివి తయారైనవే నువ్వు. ఏమో గిత్త బొండితనవు ఎత్తానవు, నాకు పిసేలేత్తాంది. పిసలెత్తే ఎర్రగడ్డ హాస్పిటల్ కు ఓ పిచ్చి హాస్పిటల్ ఉన్నది కదా, అల్లా జాయిన్ గా. నేనైనాక నువ్వైతావా? నేనేం కాను గాని నీ లెక్క ఉండు, నాకు నిద్ర వస్తుంది. చి, నీకు నిద్ర ఎట్లత్తుందే నన్ను వదిలిపెట్టి? వస్తుంది, నువ్వు లేకపోతేనే ప్రశాంతంగా నిద్ర పడుతుంది నాకు. పిల్లగాన్ని రమ్మని పడుకోబెట్టుకోపోయినావు. పడుకోబెట్టుకుంటా గాని నువ్వైతే రాయే. అప్పుడు నీకు దండం పెడతా, లేకపోతే నేను అత్తరా రోడ్ దాకా ఆన్నుండి అత్తవా ఇటు? నేను రాను, నువ్వు నాతోటి ఒర్రకు, అర్థమైందా? ఇప్పుడు నేను వచ్చిందనుకో మీ అందరు కలిసి అయిపోతా. నేను మా అమ్మ వచ్చి రమ్మంటే అత్తవా? మీ అమ్మ అస్సలకే అన్నది మీ అక్క పోయేదాకా గాని ఉండు. మరి ఇప్పుడు నేనెట్లా? పండు పండరా పండు, నువ్వు వస్తేనే పంటరా పండు. అయితే మా ఇంటికి రా, పండుకుందు రాయిడా మా డాడీ పక్కన. ఇక పోయి పోయి మీ అయ్య పక్కనే వండాలి కదా. నువ్వు నీకెట్లా నాలనిపిస్తాందే గట్లా పిస పిస. ఇప్పుడు నీతోటి సోది పెట్టలేను, పండుకో. హలో హలో, అబ్బా ఫోన్ కట్ చేసింది కదా. పిల్లలని చేసుకునేదాకా ఒక బాధ, చేసుకున్నాక ఒక బాధ. వద్దురా సోదరా, పెళ్ళంటే పెద్ద పెంటరా. ఆగరా, తొందరపడి చేసుకోకురా. ఏమైందిరా, ఏం గలవరిస్తావు? పండి ఆడదాకిన పడుతుంది. నేనేం గలవరిత్తలేనే తల్లవ్వ, శకుంతలాదేవి, ఏడుకొండల శకుంతలాదేవి, పండుకోపో. ఏంద్రు అట్లా పడుతుంది? నేనేమన్నారా ఇప్పుడు? ఏం లేదు, పండుకోపో పండుకోపో. కోడలు రానన్నాదిరా. ఫోన్ చేసి అడగపోయినావు? అయ్యో నేనేం అడగాలరా, నేనేమన్నా అన్ననా ఏంది దాన్ని? అదే ఊరికే అవ్వగారింటికని అత్తది కావచ్చు సాయంత్రం అని నేను అనుకుంటుని రాకనే పాయే. పొద్దుగాల పోయి తోలుకోండ్రా. ఎందుకు దాన్ని ఏమన్నామని అంతగానం? పో పో పండుపో. ఈ గుర్రు పాడుగారు అవ్వా మొగోడు కొట్టినట్టే గుర్రు కొడుతుంది. ఓ లడ్డు, గుర్రు కొట్టకే జరా నిద్రత్తాంది, అడుగు నొత్తాందని నన్ను కింద వంట పెడితివి, నువ్వు మీద వంటివి, గుర్రు గుర్రం తలగబడితివి. ఏం పండు ఏమో. అవ్వా ఏమైంది బిడ్డ, తొందరనే లేచినావు? ఏ నిద్ర పట్టలేదే అమ్మా, మరదలు వచ్చిందా ఏ రాత్రి? ఏడొచ్చింది బిడ్డ, రాలేదు. ఇక తమ్మును పోయి అడిగితే నువ్వు రమ్మనకపోయినావు, ఫోన్ చేయకపోయినావు అని అన్నాడు గాని ఇక రాత్రి ఏం చేయాలని నేను సప్పుడేక ఉన్న బిడ్డ. ఇక అయితవైతే అదే అత్తది తీ బిడ్డ. కాదే, ఆమె ఎందుకు అంత పొగరు ఆమెకు చెప్పు? కొంచెమన్నా ఎవ్వరికి రెస్పెక్ట్ ఇయ్యనే ఇయ్యది. ఇక గట్టనే ఉంటారు గాని ఊకే ఒర్రకు అదరకు. అట్టిగా బదనమవుడు ఎందుకు బిడ్డ? వచ్చి 4 రోజులు ఉండి పోయేదానివి అందరి కళ్ళల్లా ఎందుకుండు చెప్పు? సరే తీ అమ్మా, ఆడు పోతుండా ఆఫీస్కి? అల్లా పోతాడు. అన్నం తిన్నాడు? తిన్నవారా అన్నం? తిన్నా, పోతున్నా. అయ్యో ఏమైందిరా? ఏమైంది? ఏం కాలే, టైం అవుతుంది పోతున్నా అని అంటున్నా. కనీసం మాట్లాడకుండా పోతున్నవేంద్రా? ఏం మాట్లాడాలే? ఎవరితోటి ఏది మాట్లాడినా కూడా తప్పే అవుతుంది. సప్పుడే ఉన్నది నయం కదా. అయ్యో ఎవలేమన్నారా ఇప్పుడు? ఎవలేమనలేదు. కాదురా మానసను అంతగనం నేను ఏమన్నా? కొంచెం రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకో మానస అన్న. దానికి ఆమె మా మీద అలిగి అవ్వగారింటికి వేయింది. ఆమె ఇల్లు కాదా, ఆమె కథ కాదా? నేనత్తే ఆమె పోవుడేంద్రా? పొయ్యి దొరకరాపో అమ్మ జరైనాక. నేను దొరకత్తే అత్తాదిరా, మళ్ళీ ఎంత ఊరుతుందో? ఎందుకు ఊరుతుంది? నువ్వు పోయి రమ్మన్నాక రాకపోతే ఏం చెప్తుంది? ఇక నేను ఆఫీస్కి అయితే పోతున్నా, నేను చెప్తే అది అస్సలు ఇంటలేదు. నువ్వు పోయి దొరకరా అమ్మా, నేను వచ్చే వరకు అది ఉండాలే. ఇదేంద్రో మేమేదో అన్నట్టు వచ్చే వరకు ఉండాలే, పోయి దొరకరా అని అనబడితివి.
ఇవ్వలేదన్నారో ఏం కథనో నాకు తెలియదు గాని దాని దగ్గరకైతే పోయిరా. ఏంటి నేనే పోతా తీరా అయ్యల్లా మా ఇంటికి రమ్మను. ఇక నేను వేయనాక దానను దించి రమ్మంట ఇక జర అయినాక. ఓ అక్క నేను పొమ్మంటలేదే దాన్ని రమ్మంట అన్నగంతే, నువ్వెందుకు పోతావే? ఇక గట్లనే ఉంది. ఇక ఇప్పుడు నీకు కూడా కోపమే ఉంటది మా అక్క అత్త నా పెండ్లం పోయింది అని. అందుకే ఇక మీ మధ్యలో నేను అదవుడు ఎందుకురా పోతా అని అంటున్నా. అవన్నీ ఉర్రకే నీ అవ్వా. ఆగరాదు బిడ్డ, నువ్వు ఆనికి తగ్గట్టు నువ్వు ఉన్నావు, నీకు తగ్గట్టు ఆడున్నాడు. జర అయినాక పోయత్త గాని రమ్మని చెప్తా. సరే తియ్యి. ఎంతైనా పెళ్ళైనాక అత్తగారింటికన్నే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏదొచ్చినా ఉండాలి. ఒక్కసారి తమ్ముళ్లకు అన్నలకు పెళ్ళయిందనుకో ఇక వదినలు మరదళ్ళు అత్తే గిట్లనే ఉంటది. వచ్చిన తృప్తి కూడా ఉండదు అవ్వగారింటికాడ. ఇక గట్లనే ఉంటది బిడ్డ. మరి ఏం చేద్దాం, అందరికి అందరి పరిస్థితి గట్లనే ఉంటది. ఎక్కడో కొందరు మంచోళ్ళు ఉంటారు. సరే ఇక స్నానం చేస్తా, బాత్రూంలో నీళ్లు పెట్టుకో. సరే సరే. అమ్మో మా మరదలు చిన్నది కాదు. నేను మాట అంటే అది పడేటట్టు లేదు. అయినా నేను అనుడు ఎందుకు, దాంతోటి అనిపించుకునుడు ఎందుకు, సపరేకుంటే అయ్యే పోతుంది కదా. నాకు నోటు దూల బాగున్నది. నాకు చిన్న గుండు బేబీ కమ్మింగ్. ఐఎమ్ సో హ్యాపీ సిస్టర్. I am also so much happy. I am talking slowly Telugu language. ఎస్ సిస్టర్ యు ఆర్ టాకింగ్ గుడ్. నాది ముగుడు ఎక్కడికో పోయింది. ఇటుకి కంకులు ఉన్నాయా? కంకులు. వాట్ ఈస్ దిస్ కంకులు? కంకులు మీన్స్? అయ్యో ఇంగ్లీష్ లా ఏమంటారు దాన్ని? అయ్యో మీ హస్బెండ్ ఉన్నాడా? నాది మొగుడు ఉన్నది. లేదు నీకు ఎందుకు? ఐ వాంట్ కంకులు కంకులు. వాట్ యు ఆర్ సేయింగ్? మై హస్బెండ్ ఇస్ యువర్ అంకులా? అంకులు కాదే అవ్వ, కంకులు ఉన్నాయా అంటన్నా. నీ మొగడిని విలువు. నాది మొగుడు ఎందుకు పిలుస్తాది? నీదికి నాకు మొగుడు కావాలి. వాట్ సిస్టర్ వాట్ షీ సేయింగ్? కాల్ మై హస్బెండ్ షీ ఈస్ టెల్లింగ్. వాట్? అయ్యో ఏంది ఇద్దరు కుక్క మోకాలు చేసుకున్నారు. చుటికి కంకులు కంకులు కావాలి. నాది మొగుడు నీకు అంకుల్. నాది మొగుడు యంగ్. వై ఆర్ యు కాలింగ్ అంకుల్? స్టూపిడ్ ఫెల్లో. కంకులు అమ్ముతారేమో కావాలి. అది మొగుడు నేను ఎందుకు అమ్ముతాది? అబ్బో ఇళ్లతో ఒర్రే బదులు సపడేక వీకిందినయ్యం. ఇది ఎటు పోతాంది? ఇది నా మొగుడు కావాలి. నా మొగడి అమ్ముతాదా? నీది మొగుడు లేదా? ఉంది ఉంది. ఇది మొగుడు ఉంది, నాది మొగుడు కావాలా? ఎన్ని మొగుడు ఉంది నీకు? వాన్నా ఏడవేనవే నువ్వు, ఎటువేనవు ఏం కథ? కంకులు కావాలనంటే నీ పెళ్ళం ఏందో ఏందో తిడుతాంది. నాది ఒకటి పెళ్ళం, నీది లేదు. నా మొగడిది నాకు ఉంది, నీకు ఎందుకు? చుట్కీ డోంట్ టాక్ లైక్ దట్. నీది ఇది కొంటాదట. నీది ఇది పోతే నేను ఎక్కడ పోతాది? వాట్ సిస్టర్ వాట్స్ హ్యాపెనింగ్ దేర్? She is saying, your husband I want. I will sell your husband. She is telling. Lady fool, what are you talking? They loved each other and they married. Don't have sense also, brain also, mind also. లుట్కి నో నో. చుటికి లుటికి. అబ్బో ఇద్దరు భలే ఉన్నారు. కాంకుల కోసం వచ్చిందే నేను. రూపాయలే కావాలి. బోని పెళ్ళాము లొల్లి పెడతాంది. నీది నా మొగడితో మాట్లాడుతాంది. ఆ మొగడిది మంచిగుంది. లుట్కి డోంట్ టాక్. Why you are saying to don't attack my sister? లుట్కి you also don't talk. You not know anything. You are blaming my sister? No 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 no. తెచ్చిపోవని ఇంటికాడికి. ఇంటికాడికి పోతాది నీది. తన్నా మెంటల్. డోంట్ షౌట్ చుట్కీ. నాది నీది మోసం చేస్తాంది. దానింటికి పోతాంది, పంటాంది, అత్తాంది. నీకు ఎన్ని పెళ్ళాలు ఉంది? పెళ్ళాలు ఉంది. పిసుకుతా. నేను పిసుకుతా. మా ఇద్దరిది పిసుకుతాది. ఏంది ఏం బిస్కుతావే? పిసుకుతా.
తిరుపతి. ఊరిని అవ్వ ఇద్దరు మంచిగానే ఉన్నారు, పిసుకుతా పితుకుతా అనుకుంటా. ఏం పిసుకుతారు ఏం పితుకుతారు? ఊరిని ఇళ్ళతోటి రవకట్టం పాడైంది. ఇన్ని రోజులు ఒక్కదాంతోనే అనుకుంటే ఇప్పుడు ఇద్దరు వచ్చిర్రు. ఇక నాకున్నది కట్టం. ఓ ఇన్సైడ్ ఓం హోమ్. నాది ఇన్సైడ్ పోతాది, నీది అవుట్ సైడ్ పోతాది. నో నో. ఏమైందే రాయమల్లన్నా, నిమ్మలంగా ఈడ కూసున్నావు? ఏం చేయాలి తిరుపతి, మనసున పడతలేదు. ఇంటికాడు ఉంటే అంతా పిసలేత్తంది. పైసలు ఉంటలేవు, నా గుండు పెళ్ళంతోటి రోజులొల్లే. అవునా, ఓ పెగ్గెత్తవా మరి? పైసలుంటే రేపో రాదు, బాగా రోజులైతాంది తిరుపతి. సరే నేను అత్తా, నువ్వు వీన్నే ఉండు, తీసుకొని అత్తా, ఓకేనా? ఆ ఓషికి, గుండుకు, రాయమల్లుకు ఇప్పుడు లొల్లి పెట్టిత్తా. పోసి నాకు కూర ఏమంటాయి కదా. పోసవ్వా, నీ పని అయిపోయింది అల్లా. గుండుదానికి నీకే ఉన్నదిగా. ఓ పోసవ్వా, ఎల్లు ఎల్లు పోసవ్వా, నువ్వు ఎల్లవే పోసు, నువ్వు ఇంట్లోకెయ్యి ఎల్లవే పోసు. ఏం పుట్టిందిరా తాగుబోతు బాడుకోవు? నిన్న తిట్టుకుంటా పోయినావు, మళ్ళా ఇప్పుడు వచ్చి ఎందుకు పిలుస్తానవురా నువ్వు? ఊకే నాతోటి ఎందుకు తలుగుతున్నావు? ఇగో పోసవ్వా, నేనేం నిన్ను కూరేయమని రాలేదు, బువ్వేయమని రాలేదు. ఇప్పుడు మరి ఎందుకు వచ్చినావు? ఇగో రాయమల్లు నిన్ను గక్కడికి రమ్మన్నాడు. ఏడికి? అయినా గైనా నన్నెందుకు రమ్మంటాడు? ఏమో నీతోటేదో ముచ్చట మాట్లాడాలట. గా 3 గుడిసెల కాడ చెట్టు కింద కూసున్నాడు, రమ్మని అన్నాడు. జల్దీ అవునా? రమ్మంటాడు. పో పోతా పోతా. పో పో. ఎందుకో నన్ను గాడికి రమ్మన్నాడు. నేనంటే మళ్ళా ప్రేమ కలుగుతుందా ఏంటి? పో. ఇప్పుడు గుండు దాని దగ్గరకు పోయి గుండు దానికి కూడా చెప్తా ఆడికి రమ్మని. ఆడ మీ ఇద్దరిని చూసి గుండు మొత్తం ఫైరింగ్ కావాలి, నీ జుట్టు మళ్ళా కొరిగియాలి. ఇదేంది గిటత్తాంది? ఏమైంది? ఏంటిదేమైంది? ఎందుకో రమ్మన్నవట కదా. నేను నిన్నెందుకు రమ్మన్నా? ఓ సారథి, నీ శిల్పి మాటలు శిల్పి శాస్త్రాలు ఇంకా పోలేవా? నేనెందుకు నిన్ను రమ్మన్ననే? అబ్బా, ఎన్ని రోజులాయరా రాయమల్లు. ఆ పిలుపు విలువక రాయే పోయే పోసు అని ఎంత ముద్దుగా పిలిచేటోనివి. ఇక ఏమంట నీ పెళ్ళానికి అలవాటు అయిపోయినవో అప్పడుసుంది నన్ను దేకుతనే లేకపోతివి. ఓ మా సరే గాని నువ్వు ఎందుకు వచ్చినావు? అమ్మన్నావు దొంగోడా. సిగ్గైతుందా? బాగా రోజులకు ఇద్దరం ఏకాంతంగా ఉండే వరకు సిగ్గైతుందా రాయమల్లు? నాకెందుకే సిగ్గు పోసు? ఇంకా నీకు నా మీద ప్రేమ ఉన్నదానే? ఉన్నది, కానీ బయట పడలేకపోతున్నా. నువ్వు కూడా నాకు చెప్తలేవేం? పోసవా, నీ మీద నాకు మనసాయనే, నీ అందం చూసి నేను ఆగమైతినే. రాయమల్లు, నీ మీద నాకు మనసాయరా, నీ మిసాలు చూసి నేను ఊరుకోలేనురా. పోసు అబ్బ రాయమల్లు, ఎన్ని రోజులాయ రాయమల్లు నాతోటి నువ్వు నవ్వుకుంటా మాట్లాడక. వీళ్ళిద్దరు ఎందుకు గీడున్నారు? రే రాయమల్లు, మళ్ళేం నడిపిస్తున్నావురా? దీనికి బొచ్చు రాక ముందు సప్పుడేకున్నావు, బొచ్చు వచ్చినాక మళ్ళా దీన్ని మెయింటైన్ చేస్తున్నావురా. ఓ గుండుదానా, నాకేం తెలియదే. ఇదే ఇక్కడికి వచ్చింది. నేను ఇడ కూసుంటే తిన్నవా అన్నది, తిన్నా అన్న గంతే నువ్వు వచ్చినావు. నువ్విడ కూసున్నట్టు దానికి ఎట్లా తెలుసు? దాన్ని పిలిపించుకున్నావు కదా. పిలిపించుకున్నాడు వచ్చినా. ఓ పోసి, నేనెందుకు పిలిపించిందే? తిరుపతి గాడొచ్చి రాయమల్లు పిలుస్తాడు, దా పోసవ్వగిడున్నాడని అన్నాడు. అందుకే వచ్చినా. మరెందుకు పిలిచిండని? నీ మొగంతోటి నేనేం మాట్లాడతలేను, ఏం సరసరాలడతాలేను. సరసాలు ఆడి పాడి అన్నిట్లల్లా ఆరితేరే ఉన్నారుగా అదే మీరు. నా మొగుడిని నువ్వు వదిలిపెట్టవాయే? వాని మీసాలు కొరిగిచ్చి వాన్ని బట్టగుండోని వేసినాకనే వదిలిపెడతావానే? ఓ నీ మొగడు అందంగల్లా మొగన్ని పట్టుకొని నేనేం ఉంటలేరే గుండుదారా. గుండుదారా అంటే గుండుతోడే చంపేస్తా. ఓ తిరుపతిగా, ఇక రారా, నీకేం పుట్టిందిరా?
ఏమైంది? దీన్ని ఇక్కడికి రమ్మన్నోడెవర్రా? పోషి నన్ను ఎప్పడుసుందో రాయమల్లేడి అని అడుగుతాంది. రాయమల్లు గిట్ల నిన్ను అడిగింది పోసావా అంటే ఇక్కడ ఉన్న రమ్మని పో అన్నాడు. రే బాడుకో, నేను అన్నాన్రా. అనంది వాడెందుకంటే నా సవితి నా మొగనాలు. ఆగుర్రే, మీ కొట్లాట పాడగాను. ఇలా వచ్చింది లేదు, పీకింది లేదు, చేసింది లేదు. మీ కొట్లాటకి ఎగ్గిదలుగా తలగా డిగ్గు నువ్వేడదంతున్నవే, నేను కూడా అన్నేదంతా బౌరు పుల్దానా. ఓ గుండుదానా, నీ గుండుకి ఎగ్గిదలుగా గట్టిగా పెద్ద బండరాయి లెక్కనే ఉందని గుండు మీద మన్ను పోతే ఏమైందిరా మాలలో పెట్టుకుంటారు. దీన్ని అలా బట్టలిప్పి ఊడి తన్నేదాకా దీన్ని వదిలిపెట్టా. దొంగ ముండ మళ్ళా నా మొగంతోటి మాట్లాడుకుంటా సాటుకొచ్చి ముచ్చట్లు పెడుతుంది. ఈ పిసుకుడు ఎగ్గిరాలుగా ఏడ విసుకుతాన్నవే దొంగ ముండ. ఏడవర్తాన్నే విసుకుతా, ఏడవర్తాన్నే దంచుతారిన్ని అల్లా. అయ్యో, ఓగల మీద ఓగలు పడతారు. అరసావా, మేం మాట్లాడుకున్నది లేదు, చేసింది లేదు. జరాలొల్లిన ఆపవ్వా. ఆగేది లేదు, తగ్గేది లేదు నర్సి. దీని చీర ఇగ్గి బట్టలిప్పు. ఈ బట్టలిప్పుడు ఎగ్గిరాలుగా మీరు ఆడోళ్ళ గాడిదలా నాకు అర్థమైతలేదు. ఆడోళ్ళ ఇజ్జత్ తీయడానికే ఉన్నారు మీరు. మీ కొట్లాడకి ఎగ్గిరాలుగా కొట్లాడుకో గురిగుండక్క. ఆగు ఓ బడ్డి. గమ్మతున్నది లొల్లి. పోషికి ఇట్లనే కావాలి. నాకు కూరేసియదా? నేను ఇల్లు మీద కూర్చొని చూస్తావు. ఓ గుండుదానా, అది సత్తే మనకత్తదే బాధ. గదిని మీద ఎక్కి పాడైనవేమే నీ ఎక్కుడికి ఎగ్గిదాలుగా. అది సత్తే మన మీదకి వత్తదే. రే మీసాలోడా, నీ మీసాలు కొరిగిచ్చే టైం దగ్గరకు వచ్చింది. ఇక నువ్వు మారవు. దీని సోపతి నువ్వు మారవు. దీన్ని వదిలిపెట్టవని నాకు తెలిసింది. దీని సంగతి అయినాక నీ సంగతి చూస్తావు. నీ కాళ్ళు మోక్తనే జర పుణ్యం ఉంటదే. దాన్ని వదిలిపెట్టే. మేం చేసింది లేదు, పీకింది లేదే. ఓర్ తిరుపతిగా రారా. తిరుపతి గాడే ఈ లొల్లికి మూల కారణవే. గుండుదానా, నీ కాళ్ళు మోక్తనే, దాన్ని వదిలిపెట్టే. అగో, నువ్వు రమ్మంటివి నేను చెప్తిని. కళ్ళు తెత్తా అని పోయి ఇంత కుళ్ళుతోటి లొల్లి పెట్టిపిచ్చినావురా. నాకు శ్వాస ఆడతలేదే దొంగ ముండా. నా సంకలకే కాలు తీయే. ఆగుండా కావు దగ్గరా. నీ మొగడు నాతోటి మాట్లాడలేదు. నీ మొగన్ జోలికి నేను రాలేదే బద్మాషాడుదానా. తల్లి దొడ్డికత్తాందా ఏంది అంటాంది, ఆపుకుంటాందా? దొడ్డికోయచ్చినాక కొట్లాడ పెట్టుకోమాను. ఇద్దరికి దొడ్డికత్తాందా ఏంది? నిమ్మలంగా దొడ్డికోయి వచ్చినాక లొల్లి పెట్టుకుందరు గాని జరుగుర్రి. అలే ఉన్నవే నర్సి, అలా కొట్లాట ఆపు. దీన్ని టిగ్గుకరా పోసిని. దీనికి ఎంత ఇజ్జత్ లేకపాయే, మానం లేకపాయే. దేవుడింత సిగ్గు మానం శరం ఏమి పెట్టలేడు దీనికి. బర్రెగించిన ముండా మంది మొగళ్ళను పట్టుకొని ఆగమాగం చేస్తాంది. ఈ బొందనే నీ బొంద. నీ మొగన్ జోలికి నేను రాలేదు, నీ జోలికి నేను రాలేదు. ఓ గడ ఇల్లు మీద కూసున్న బాడుకోడు, అగడ కూసున్నాడు రాయమల్లు. రమ్మంటాడంటే వచ్చిందే గుండుదానా. మరి నువ్వెందుకు వచ్చిన వీడికి? రాయమల్లు అంతా ఆగమాగమై కళ్ళు తిరిగి పడిపోయిండు. గడ చెట్టు కింద రాగుండక్క అంటే వచ్చిన. చూసుకో, ఇలా తిరుపతి గాడే లొల్లి పెట్టించిండు. ఒరే తిరుపతి గా నీకేం పుట్టిందిరా? కొండ మీద కూసున్నావు, నిజం చెప్పురా, లేకపోతే అట్నుండటే మీది కోతావు నువ్వు. లొల్లేందుకు పెట్టుకుంటారు గాని పోసవ నాకు కూరేమంటే ఎయ్యలేదు. పోసవ మీద రివెంజ్ తీర్చుకుందామని నేను మీ ఇద్దరికి లొల్లి పెట్టిపిచ్చినా. రాయమల్లు రమ్మంటారు, పోసికి చెప్పినా. రాయమల్లు పడిపోయిండని నీకు చెప్పినా. కథం డించుకు లొల్లైంది. కండ్లు మండా, నువ్వైతే ఇటు రారా, దిగురా. ఆశదోష అప్పుడం వడా. పోతున్న పిల్ల పోతున్ననే, నేను పోతున్ననే. కాండ్లు మాండ ఈయన మాటలు పట్టుకొని అట్టిగా లొల్లి పెట్టుకుంటుమి, అజ్జెత్తిమి. నేను రాయమల్లు జోలికే అత్తలేను, రాయమల్లును మర్చిపోయినా. ఇద్దరు కలిసి రాయమల్లును ఉతుకుదురు కావచ్చు ఇప్పుడు. ఏ పోసి, నీకొకటే చెప్తానా, నా మొగని జోలికి రాకు. ఎట్లున్నావో అట్లనే ఉండు. ఎందుకు అనంటే ఒకదాని మొగడు ఇంకో దాన్ని చూస్తేనే ఆడిది ఓర్చుకోలేదు. అసొంటిది ఇంకో ఆడిదాంతోటి సహజీవనం చేస్తుండంటే ఏ ఆడిది కూడా ఓర్చుకోలేదు. బుద్ధి తెచ్చుకొని గమ్మున వండుకో.
ఆ బుద్ధి తెచ్చుకొని గమ్మున వండకపోతే నీ ఇంట్లోకి వచ్చి మీ ఇద్దరి మధ్యలో వంటానా ఏంటి? ఇవే నీ తీట మాటలు మానుకో. ఎడబడతా అన్నీ విసికినవు గుద్దినవు. నువ్వు అన్నలేదా, నువ్వు విసుకలేదా? పిసుక్కునుడు కేగిదాలుగా భలే విసుక్కున్నారు పో. రాయే గుండుదానా. తిరుపతిగాడు ఎంత పని చేసే పోషవ్వా అన్న వాణ్ణి వదిలిపెట్టారు సక్క. వాణ్ణి ఏదో ఒకటి చేస్తా నేను. అన్మోకమ్మాండ వానికేం పుట్టిందో రోగం ఏమో నీతోటి తలుగుతాండు. ఏమో ఆనికేం పోయే కాలం వస్తాందో. దొంగముండా ఏడబడతా అన్ని విసికి పాడైంది. అన్ని నొత్తాన్ని దీని దినాలి అయ్యా. దీని గుండు పట్టుకొని సంపింది. నా తలకాయ అంతా దిమ్ము మంది తిరుగుతాంది. దీని సావు అయ్యా. ఓ మానస, మనసులా ఏది పెట్టుకోకే. అక్క 4 రోజులు ఉంటది పోతది. ఎల్లకాలం అయితే ఈడ ఉండదు కదనే. ఎందుకే ఉన్నన్ని రోజులన్నా మంచిగా ఉండాలే. అంటిగాడేమో నేను వచ్చే వరకు అది ఉండకపోతే మాత్రం మంచిగా ఉండదని వాడు అనుకుంటావాయే. అత్తమ్మ నేను ఎవరిని ఏమీ అంటలేను. నా సందాల నేనే ఉంటా. ఆమె పోయేదాకా నేను సప్పుడేకనే ఉంటా. నా పని నేను చేసుకుంటా. ఆమెను ఒక్క మాటనా ఆమె కూడా నన్ను అనకుండా చూసుకో నువ్వు అననీయకు సరేనా? సరే సరేపా. ఇక అటు ఇటు అల్ల అవుతుంది పనాల్ల. బోర్లు బాగున్నాయి తోంపో. నేను బర్రె కాడిపోయి బర్రెని పట్టుకత్తా. సరే సరే. ఏం చెప్తాందో దొరసాని వచ్చినప్పుడు అల్లలొల్లిలే. అక్క ఏం చేస్తానవే? అల్లుడేటి వేండు? అమ్మతోటి ఎటో వేయండు. అవునా, మరి ఒక్కదానివే కూర్చున్నవేందే? మానస వచ్చిందా? వచ్చింది పోనీ మానస. ఏందే అక్కో గట్లన పడితివి? వచ్చిందా అని అడుగుతే వచ్చింది పోరా. సరేది చాయ్ తాగినవా? కాదు ఆగలే. అమ్మ వచ్చినాక పెడతది తాగుతా. ఫైరింగ్ మీద ఉన్నారు కదా. హాయ్ డార్లింగ్, వచ్చావా నా కోసం? నీకోసం ఏం రాలే. చిలిపి లడ్డు పాప. నవ్వినావా బంగారం? నువ్వు ఇట్లా నవ్వుకుంటే ఉంటే చాలరా. అమ్మయ్యా, ఈ ఒక్క హగ్గు ఎంత పనైనా ఎంత స్ట్రెస్ అయినా ఈ ఒక్క హగ్గుతో అన్ని మర్చిపోగలను. చూసిర్రా దోస్తులు, అయితే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని అనుకుంటున్నాం. అది ఏంటి అనంటే రేపటి వీడియోలో చెప్తాం దోస్తులు. ఇక మన వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. తర్వాతటి ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.